హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఏపీ గవర్నమెంట్ నుంచి అంగన్వాడీ హెల్పర్స్ నోటిఫికేషన్ 2025 అనేది ఒకటి రిలీజ్ అయింది. సో దీనికోసం మీరు ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఏ టైంలో అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్స్ ఎంత, ఆ డీటెయిల్స్ ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే అంగన్వాడీ హెల్పర్ జాబ్స్. సో దీనికోసం ఎటువంటి ఎగ్జామ్ లేదు అండ్ మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో అదేంటో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సో ఇది డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్లో 40 వేకెన్సీస్, అది కూడా అంగన్వాడీలో హెల్పర్ పోస్టుల కోసం అయితే వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో దీనికోసం మీరు అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ 10th అనేది క్వాలిఫికేషన్ అంటే పాస్ అయి ఉండాలి కంపల్సరీ. అండ్ మీ ఏజ్ వచ్చేసి జూలై 31, 2025 నాటికి మీకు 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. అండ్ మీరు మ్యారీడ్ అయి ఉండాలి. అండ్ మీరు ఏ ఊర్లో అయితే ఉన్నారో అక్కడ మీరు పర్మనెంట్గా ఉండే ఉమెన్ ఫీమేల్ కేటగిరీ వాళ్ళు అయితే మాత్రం దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు అనేసి దీనికోసం చెప్తున్నారు. సో అంగన్వాడీ 6 ICDS ప్రాజెక్ట్స్లో నియామకాలు అయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే పాటిస్తారంట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే బన్గాపల్లి ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న నందికొట్కూరు ప్రాజెక్ట్లో ఉన్న మినీ అంగన్వాడీ క్యాండిడేట్స్ కోసం అయితే నోటిఫికేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం అయితే రద్దు చేసేసారంట. సో అప్లికేషన్ ఫామ్స్ అండ్ జిరాక్స్ కాపీస్ అయితే అటాచ్ చేసి CDPO ఆఫీస్లో అయితే మీరు జూలై 23 నుంచి జూలై 31 ఈవినింగ్ 5 లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేసుకోవాలి అనేసి చెప్తున్నారు. సో అలాగే ఈ పై నోటిఫికేషన్ ద్వారా అయితే బన్గాపల్లి ప్రాజెక్ట్ పరిధి అండ్ నందికొట్కూరు ప్రాజెక్ట్ పరిధిలో మినీ అంగన్వాడీ కార్యకర్తలకి సంబంధించిన నోటిఫికేషన్స్ రద్దు చేశారని చెప్తున్నారు కదా. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్స్ వచ్చేసి మీరు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు కంపల్సరీ 10th అయితే పాస్ అయి ఉండాలి. అండ్ మీ ఏజ్ వచ్చేసి జూలై 31 నాటికి 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో వాళ్ళే ఉండాలి. అండ్ మీరు కంపల్సరీ మీరు స్థానికంగా అంటే లోకల్లోనే ఉండే వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు మ్యారీడ్ కూడా అయి ఉండాలి. అండ్ SC ST వాళ్ళు అయితే 21 ఇయర్స్ నిండిన వాళ్ళు లేదంటే ఇంకా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. అండ్ మీరు అక్కడ అటాచ్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ బర్త్ సర్టిఫికేట్ అండ్ మీ 10th సర్టిఫికేట్, అది కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి. అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ SC ST అండ్ OBC వాళ్ళైతే లేటెస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో మీ క్యాస్ట్ ఆ సర్టిఫికేట్ కూడా అక్కడ పెట్టాల్సి ఉంటుంది. అండ్ మీరు SSC మార్క్స్ లిస్ట్, TC అండ్ SSC లోపు ఎక్కువ చదివిన వాళ్ళైతే మార్క్ లిస్ట్ అండ్ TC కూడా అక్కడ మీరు డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు అక్కడ ఎలాంటి నేటివ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అడుగుతున్నారు. బికాజ్ వీళ్ళు లోకల్ వాళ్ళకి, మీరు ఏ ఏరియా నుంచి అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళు లోకల్ వాళ్ళు అయి ఉండాలి, అది కూడా మ్యారీడ్ అయిన వాళ్ళు అనేసి చెప్తున్నారు. అండ్ మీరు అప్లై చేసే వాళ్ళు విడో అయితే వాళ్ళు వాళ్ళ హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేట్ అండ్ 18 ఇయర్స్ సంవత్సరాల పిల్లల లోపల ఉన్న వాళ్ళ యొక్క ఏజ్ సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ అప్లై యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయితే PH సర్టిఫికేట్ కూడా యాడ్ చేయాలి. అండ్ మీ ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్. సో ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీలు సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి CDPO ఆఫీస్లో అయితే 23 జూన్ నుంచి 31 జూన్ లోపు అయితే మీరు ఈవినింగ్ 5 లోపు అయితే మీరు ఈ వర్కింగ్ డేస్లో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్లీ ఇది నిజంగా ఒక మంచి అవకాశం. బికాస్ మీ లోకల్లోనే అంటే మీ డిస్టిక్లోనే అండ్ మీ ఊరిలోనే అండ్ మీ వార్డ్లోనే కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో లేడీస్ అందరికీ ఇది నిజంగా ఒక గుడ్ ఆపర్చునిటీ. సో డెఫినెట్లీ యూజ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నా, మీ రిలేటివ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం 10th కంప్లీట్ చేసి వెయిట్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నిజంగా ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీకు అయితే. సో దీనికోసం ఎటువంటి ఎగ్జామ్ ఫీజు కూడా లేదు. అండ్ ఎటువంటి ఎగ్జామ్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు అడగట్లేదు, ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయట్లేదు. సో
డెఫినెట్లీ అప్లై చేసేసుకోండి. ఇన్ టైంలోనే అంటే 31st జూన్ లోపు అయితే మీరు మీ లోకల్లో ఉన్న ఆఫీసులో అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేసేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.